అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీ ఛానల్కి హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మాత్రం చాలామందికి బాగా ఇష్టంగా తినే సాల్మన్ ఫిష్ అయితే మాత్రం 1/2 kg అయితే మాత్రం వితౌట్ బోన్తో అయితే తీసుకొచ్చుకున్నాం. చూసారా చేప ఎంత బాగుందో. చాలామంది పిల్లలకి బ్రెయిన్కి చాలా మంచిదండి. జనరల్గా అయితే మాత్రం రెగ్యులర్గా మనం గోదావరి చేపలని సముద్ర చేపలని రకరకాలుగా తింటాం. కానీ ఇది పిల్లలకి పెట్టడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో వీడియో మొత్తం అయితే మాత్రం చూడండి. నేనైతే మాత్రం 1/2 kg తెచ్చుకున్నాను. బయట ఫ్రోజన్ ఫుడ్స్లో మనకు దొరికేస్తుంది. 130 రూపీసే పడుతుంది. విశాఖపట్నంలో అయితే మాత్రం దొరికింది. ఫైనల్గా అయితే తెచ్చుకొని దీన్ని చూసా నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని అయితే మాత్రం మజ్జిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మంచూరియా టైప్లో అయితే మాత్రం ఈరోజు వీడియోలో అయితే మాత్రం చేసి చూపిస్తున్నాను. కంప్లీట్లీ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. ఇంకా చేపని 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత స్లైసెస్ కింద చిన్న ముక్కలు అయితే మాత్రం స్లైసెస్ కింద కట్ చేసుకొని దీనికి కూడా చూసారా నేను కనిపించిన విధంగా స్లైసెస్ అయితే కట్ చేసుకోండి. అప్పుడే పీస్ అయితే బాగా వేగి లోపల కూడా టేస్ట్ అనేది మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆ టేస్ట్ వేరే లెవెల్లో అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది నార్మల్గా రౌండ్గా కట్ చేసేసుకొని లేకపోతే స్ట్రైట్గా కట్ చేసుకొని పీసెస్ అయితే ఏపుతారు. చూసారా ఇలా కనిపించి ఏపితే పీసెస్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. 1/2 kg చేపనైతే మాత్రం 2 ఫ్యామిలీస్ దాకా తినొచ్చు. దీంట్లోకైతే మాత్రం కారం, పసుపు, గరం మసాలా అలాగే నూనె కూడా కొంచెం అలాగ పైన వేసి ఇది ఏంటంటే వీడియో కోసం అయితే మాత్రం ఇలా అయితే మాత్రం వీడియో తయారు చేశాను. అంతే తప్ప మీకు నచ్చినట్లు మీరు కలుపుకోవచ్చు. మనం కారం కూడా ఏంటంటే నేనైతే మాత్రం ఎల్లుల్లిపాయ కారం వాడుతున్నానండి. మా మమ్మీ బాగా పర్టికులర్గా గుంటూరు నుంచి తెచ్చుకొని ఎల్లుల్లిపాయలు వేసి దంచుకొని మరి అప్పటికప్పుడు ఎల్లుల్లిపాయలు వేసి దంచి పక్కన పెడుతుంది. ఎందుకంటే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఎల్లుల్లిపాయ కారం. కారం కూడా గుంటూరు టేస్ట్ వేరు కదా. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత దీన్ని బాగా గార్నిష్ చేసుకొని ఒక 1/2 అవర్ దాకా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే మాత్రం పెట్టుకోవాలండి. అప్పుడే దాని యొక్క మసాలా అంతా కూడా పీసెస్కి కరెక్ట్గా అంటుకొని ఇంకప్పుడు మనం అయితే మాత్రం ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో కావాలనుకున్నట్లయితే శనగపిండి వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటుంది. బట్ మా పాపకి సింపుల్గా ఈజీగా పెడదామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కువ ఏవి కలపకూడదు అని చెప్పేసాను. కానీ ఈ సాల్మన్ ఫిష్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్నాయో కూడా క్లియర్గా ఒక్కసారి అయితే మాత్రం తెలుసు. సాల్మన్ చేపలో ఒమేగా 3 అములు, ప్రోటీన్, విటమిన్ B6, B12, D మరియు ఖనిజాలు, సెలీనియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా ఉంటాయంట. ఇంక ఇవి గుండె ఆరోగ్యకి, మెదడు పనితీరుకు, చర్మ సౌందర్యకి, కంటి చూపుకు మరియు రోగ నిరోధక శక్తిని కూడా చాలా మంచి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రించి కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి. ఇంకకి దీనివల్ల హృదయం అంటే మనకి ఒక హార్ట్కి ఒమేగా 3 కొవ్వు అమలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటుని నియంత్రించి గుండె జబ్బుల్ని ప్రమాదం రాకుండా తగ్గిస్తుందంట. ఇంకా మన బ్రెయిన్కి కూడా మెదటికి పనితీరు, జ్ఞాపక శక్తి కూడా పిల్లలకి బాగా తోడ్పడుతుంది. ఇంకా అలాగే స్కిన్కి కూడా యాంటీ ఇంప్లిమెంట్ లక్షణాలు, చర్మం మంటను తగ్గించి గాయాల్ని త్వరగా మండటానికి సహాయపడుతుందంట. మనకి ఒంటి మీద ఏమైనా గాయాలు ఉంటే కూడా త్వరగా మానటానికి సహాయపడుతుందంట తినటం వల్ల. ఇంకా ముడతలు కూడా తగ్గిస్తుందంట. ఇంకపోతే రిచ్ ఇన్ న్యూట్రియన్స్, అధిక ప్రోటీన్, విటమిన్ B6, B12, సెలీనియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగా అందిస్తుంది ఈ చేప అయితే మాత్రం. ఇంకొక ఏంటంటే విటమిన్ D మరియు ఒమేగా 3 కళ్ళ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇది తినటం వల్ల మన కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుందంట. ఇంకా రక్తంతో చక్కెర నియంత్రణ కూడా అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తంతో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ సాల్మన్ చేప. ఇకపోతే ఫైనల్గా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. ఇందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతాయి. ఇంకా ఎలాంటి వాళ్ళకి సాల్మన్ చేప మంచిది తెలుస్తుందా? వైల్డ్ సాల్మన్ మరియు ఫార్మ్డ్ సాల్మన్ 2 మంచివే. కానీ కలుషితాలు తక్కువగా ఉన్న చేపల్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా వహించాలి ఈ చేప తినేటప్పుడు. ఇండియన్ సాల్మన్ అంటే రావిస్ కూడా మంచి రుచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటుంది ఈ చేప. ఇందులో మేము ఇంకో విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ చేపని తెలుగులో మాగ చేప అని కూడా అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి చూసారా ఎన్ని హెల్త్ బెనిఫిట్సో అసలు తినటం వల్ల. వైజాగ్లో ఆల్రెడీ మనకు అక్కేపాలెంలో అయితే మాత్రం ఫ్రోజన్ స్టోర్లో అయితే మాత్రం ఈ సాల్మన్ ఫిష్ అయితే దొరికేస్తుంది. జస్ట్ 1/2 kg 130 రూపాయలు, కేజీ అయితే 280 రూపాయలు. దయచేసి ఎక్కడైనా దొరికితే మాత్రం తెచ్చుకొని హ్యాపీగా వండుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.